బలమైన ఒక ప్రార్థన రహస్యం మీకు చెప్తాను. ఎప్పుడైతే ఆదికాండం 20:17 మనం చదువుతామో, అబ్రహాం వచ్చి ఆబిల్ మెలెక్ కొరకు వాళ్ళ భార్య కొరకు ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఆబిల్ మెలెక్ వాళ్ళ భార్యకి సంతానాలు లేవు. అంటే దేవుడు వాళ్ళ గర్భాన్ని మూసాడని బైబిల్ రాయబడింది. మరి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. మరి అబ్రహాం విషయంలో మనం ఏం చూస్తున్నాం? అబ్రహాం భార్య కొన గర్భం తెరలేదు. అటువంటి పరిస్థితిలో మనం ఒకటి చూస్తున్నాం ఏంటంటే, అయ్యో నాకే ఈ ఆశీర్వాదం లేదు కదా, నేను ఇంకొకరి కొరకు ఏం ప్రార్థన చేస్తాను ఈ ఆశీర్వాదం కొరకు అని మనం అనుకుంటాం. కానీ ఆ ఇన్సెక్యూరిటీ మనలో ఉండకూడదు. అది మనం అబ్రాహాం జీవితం ద్వారా నేర్చుకుంటున్నాం. అబ్రాహాం ఇన్సెక్యూరిటీ ద్వారా ప్రార్థన చేయలేదు. అబ్రాహాం దేవునితో ఉన్న సాన్నిహిత్యం ద్వారా ప్రార్థన చేశాడు. మన ప్రార్థన ఎప్పుడు కూడా దేవునికి మనకున్న ఇంటిమెసీ నుండి బయటికి రావాలి. అంతేగాని మన పరిస్థితుల మీద ఆధారపడి మన ప్రార్థన రాకూడదు. ఎప్పుడైతే మనం మన పరిస్థితుల మీద ఆధారపడి మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఉండదు. దేవునికి మనకి ఉన్న సంబంధంతో చేసిన ప్రార్థనే గొప్ప నమ్మదగిన ప్రార్థన. మీరు కానీ హ్యూస్టన్ ప్రాంతంలో ఒక తెలుగు సంఘంతో జతపడాలనుకుంటే నన్ను తప్పకుండా సంప్రదించండి.